సన్ ఇంటర్నేషనల్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో విశాఖలో దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు యాజమాన్యం కలిసి దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. విద్యార్థినులు ప్రమిదల దీపాలు వెలిగించి అమ్మవారిని పూలతో అలంకరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్ షో చూపర్లను ఆకట్టుకున్నాయి. అనంతరం బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. అయితే కనుక ఇప్పటికే దీపావళి సంబరాలు అయితే మొదలైన చెప్పుకోవాలి. సన్ ఇంటర్నేషనల్ టూరిజం అండ్ డెవలప్మెంట్ సెంటర్ వారు అయితే కనుక ఈ దీపావళి వేడుకలు అయితే కనుక ఘనంగా ప్రారంభించడం జరిగింది. దీపావళి వేడుకలు అయితే కనుక ఈరోజు మహిళలతో దీపాలు వెలిగించి చక్కగా ఈ ఏరియా అంతా కూడా దేదీపమయంగా అయితే తయారైంది. ఈ దీపావళి 20 ఏళ్లుగా ఈ సన్ ఇన్స్టిట్యూట్లో అయితే చేస్తున్నారు. ఆ మేడం గారు అయితే మనతో పాటు ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. ఎన్ని సంవత్సరాలు బట్టి దీపావళి చేస్తున్నారు? 20 years అయిందండి కాలేజ్ స్టార్ట్ చేసి. మేము అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి. ఇక్కడ మేము సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ 20 years అయింది స్టార్ట్ అయ్యి. సో కాలేజ్ పెట్టిన దగ్గర నుంచి కూడా అన్ని ఫెస్టివల్స్ మేము చేయడం అలవాటు అండి. ఎందుకంటే మాకు ఇక్కడ ఆల్ ఓవర్ స్టేట్స్ నుంచి, ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు. సో ఇదనే కాదండి, క్రిస్మస్, రంజాన్, ఓనం అన్ని ఫెస్టివల్స్ ఇక్కడ మేము పిల్లలతో జరుపుకుంటాం. ఇవాళ ఇక్కడ పిల్లలందరికీ ట్రెడిషనల్ వేర్ అండి, లంగా ఓనీలు, చీరలు, కుర్తాలు వేసుకొని చాలా చక్కగా వచ్చారు. అలాగే చాలా కల్చరల్ పర్ఫార్మెన్సెస్ కూడా చేస్తున్నారు. మాది హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కాబట్టి వాళ్ళు ఏంటంటే రకరకాల పిండి వంటలు చేశారండి. అలాగే అందరికీ కూడా ఎకో ఫ్రెండ్లీ దివాళీ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. సో మన తెలుగువారు జరుపుకునే ముఖ్యమైన పండుగలో దీపావళి ఒకటి. సో మేము ప్రతి ఇయర్ కూడా ఇలాగే లక్ష్మీ పూజతో ప్రారంభించి ఇక్కడ మా స్టూడెంట్సే పిండి వంటలు అన్నీ తయారు చేసి అమ్మవారికి పెడతారు. సో మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆశ్రమాన్ని కూడా పూజలో చేసి మాకు అన్నీ కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా అన్ని పండుగలు కూడా ఇలాగే జరిపి సంతోషంగా ఉండాలి, లక్ష్మీ కటాక్షం అందరికీ ఉండాలని చెప్పేసి సో